హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఉపట్రికి చూపిస్తాను. ఉపట్రికి అయితే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది పాట దగ్గరలో, ఉక్కుంపేట మండలం పాట దగ్గరలో ఉంది, అల్లూరి సీతారామరాజు జిల్లా. మేము అక్కడైతే వెళ్తున్నాము. దుర్గం దగ్గర ఉంది. మనం అక్కడ ఉప నుంచి దుర్గం 3 కిలోమీటర్ ఉందని అంటున్నారు. బంగారు గారు వారి దగ్గర ఉంది ఇది. చెట్లు అయితే అక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను ట్రావెల్లో ఉన్నాం, మేము చూపిస్తాను మీకు. కొన్ని ఊర్లు దాటుతున్నా, ఊరి పేర్లు కూడా మాకు తెలియదు. అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందండి, చాలా ఫేమస్ అంటే ఫేమస్. ఇదిగో ఇక్కడైతే వచ్చాం చూడండి, చెట్లు అయితే అలా ఉన్నాయి. ఆ చెట్లు అయితే పసుపు రంగు రెడ్డుగా ఉంటాయండి, కానీ నేను వచ్చినప్పుడు కల్లా ఆకులు అయితే పచ్చగా మారిపోయాయి. చూడండి, పచ్చగా మారిపోయాయి. అయితే ఈ విధంగా అయితే ఉంది. మనం అక్కడ వెళ్తే పెద్ద ఫారెస్ట్ వెళ్ళినట్టు అనిపిస్తుంది మనకు, చాలా చక్కగా అనిపిస్తుంది అండి. మనం ఒక పెద్ద ఫారెస్ట్లో ఉంటాం. అయితే మేము ఒక వీడియో చూసి లేదా ఒక గ్రాఫిక్స్ చూసి మేము అనుకుంటాము, కానీ ఆ విధంగా అనుకుంటే బ్రహ్మ. మనం ఇది ఉపట్రి, మనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా, అందరికీ తెలుస్తూనే ఉంటుంది. పాట దగ్గర మన అరకు మరడు వ్యూ పాయింట్ నుంచి వెళ్ళాను. అక్కడికైతే 28 కిలోమీటర్ వరకు వచ్చింది. నాకైతే ఒక పక్క 28 కిలోమీటర్ వచ్చింది అరకు వేలు నుంచి. షార్ట్కట్కి వెళ్ళాము మేము మధ్య నుంచి. ఇక్కడ వెళ్ళగానే చాలా బాగున్నాయి. ఇక్కడ ఉపట్రి అంటే ఇక్కడ ఓన్లీ 15 ఎకరాలు దాదాపు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ 15 ఎకరాస్ అంటే అక్కడ ఈ ఉపట్రి అనేది బతుకుతుంది. ఈ ఉపట్రి మామిడి చెట్టు, బుడ్డ చెట్టు బతుకుతుంది అని అంటున్నారు అక్కడ ఉన్న ప్రజలన్నమాట. అక్కడ ఆచారం ముందు నుంచి దేవుడు ఇచ్చినటువంటి వరము. ఈ ప్రాంతంలోనే ఈ ఉపట్రి అనేది బతుకుతుంది, వేరే దగ్గర బతకదు. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ కానీ 3 కిలోమీటర్ వేసిన చుట్టుపక్కల వేసినా బతకట్లేదు. దేవుడు ఇచ్చిన వరం అని అంటున్నారు ఇక్కడ అయితే జనాలు. అయితే చాలా మంచి స్టాక్ అయితే ఉంది. ఇది సోషల్ మీడియాలో చూడండి, చాలా బాగున్నాయి. మనం ఇక్కడ దూరితే పెద్ద ఫారెస్ట్ వెళ్ళినట్టు అనిపిస్తాయండి. మనం ముందుకెళ్తే చూపిస్తుంది ఫ్రెండ్. ఇక్కడ ముందుకెళ్తే ఒక త్రిభుజాకారంలో ఒక చెట్టు కనిపిస్తుంది. చూడండి, అలా చెట్టు కనిపిస్తుంది కదండి. చూపిస్తాను మీకు, నేను వెళ్తున్నాను ఇప్పటికి. త్రిభుజాకారంలో ఒక చెట్టు అయితే ఉంటుంది, అది బుడ్డ చెట్టు అనమాట. అది త్రిభుజాకారంలో ఉంది. అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. అందరు ఫేమస్ అయ్యేది ఆ చెట్టు అండి. చూడండి, లోపల ఎలాగని ఇదిగో ఇక్కడ త్రిభుజాకారంలో ఉంది. 3 భుజాల ఆకారంలో ఉంటాయండి. 3 వైపులా ఈక్వల్ సేమ్ ఉంటాయండి. విత్ వేర్లు కూడా అట్లానే ఉంటాయి. చాలా చాలా బాగుందండి, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. మీకు చూడండి చెట్లు ఎలా ఉన్నాయో చుట్టూ తిరిగి చూపిస్తాను మీకు నేను. కానీ చూడండి, ఇంత మంచిగా ఉంది. ఇక్కడికైతే పైన అయితే గుల్లగానే ఉంది, కింద అయితే మూడు ఆకారంలో ఉన్నాయి, త్రిభుజాకారంలో. చూస్తున్నా వేళ్ళు కూడా అట్లానే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వేరు, పైన ఉన్నటువంటి వేరు చాలా బాగుంటుందని చెట్లు. ఇక్కడికైతే ఫేమస్. అందరి పేర్లు రాసుకుంటూ వచ్చినట్టు గిఫ్ట్గా ఏదో రాసుకొని వెళ్ళిపోతుంటారు. చూడండి, పైన అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు. నేనైతే సీజన్ అయిపోయింది, పచ్చగా అంటే ఎరుపుగా రెడ్డుగా ఉన్నప్పుడు వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా వెళ్ళాను కాబట్టి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఇక్కడికి మనం పెద్ద ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే మనకు ఒక ఆలయం కూడా ఉందండి, గుణలం ఆలయం అని. చాలాసార్లు ఫేమస్ అని అంటున్నారు. మార్చిలో జాతర కూడా జరుగుతుంది, మహోత్సవాలు జరుగుతాయని అంటున్నారు ఆ ఊరు ప్రజలు. ఇక్కడికైతే ఒక స్టోరీ అయితే చాలా విచిత్రంగా ఉందండి ఫ్రెండ్స్. చూడండి, ఈ ప్రాంతంలో అయితే ఒక సాధువు లాంటి మనిషి, ఒక పక్క పురుగు, ఒక పక్క మనిషిగా అయ్యి వచ్చి ఆకలికి అన్నం అడిగారంట. ధాన్యం జల్లుతుంటే అక్కడ ఆయన ఒక ఆవిడ ఇవ్వలేదు. ఇంకొక పొలంకి వెళ్తే ఇంకొక పొలంలో ధాన్యం జల్లుతున్నప్పుడు ఆవిడ ఆకలి తీర్చిందంట. ఒక ముద్ద భోజనం ఇస్తే అక్కడికి వెళ్ళి తిన్నాడంట. అప్పుడు బంగారం పండుతుంది అని చెప్పాడంట. ఇది ఫ్రెండ్స్, మీకు దాని ముందు ఇదైతే ఇక్కడ ఉంది కదా, ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇప్పుడు గుణలమ్మ టెంపుల్కి మనం వెళ్తాను, చూపించిన తర్వాత మళ్ళీ మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు. చెట్లు అయితే చాలా బాగుంది, దృఢంగా ఉంటుంది. ఆకుకైతే దృఢంగా ఉంటుంది. చూస్తున్నాను నేను, మీకు చూపిస్తాను. చూడండి, ఏ విధంగా అయితే ఉన్నాయి, దాని ఉపయోగాలు అయితే ఏ విధంగా ఉన్నాయని చూపిస్తాను నేను. చూడండి, ఈ విధంగా చెట్లు ఉన్నాయి కదండి, చాలా దలసగా ఉంటుందండి. మనకు జామకాయ చెట్లా ఉంటుంది, అది దలసగా ఉంటుంది అనమాట. ఆకు జామకాయ చెట్ల. ఇక్కడ గుణలం ఆలయం అయితే ఉంది. ఇది ఫేమస్. మార్చిలో మా జాతర కూడా జరుగుతుంది ఇక్కడ. చాలా ఫేమస్ అండి ఇక్కడికి. అక్కడ మర్రి చెట్టు అయితే ఉంది. అక్కడ మర్రి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడే మన టెంపుల్స్ అయితే ఉంటాయి మన ప్రాంతంలో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి ఇక్కడికి. పూజ అయితే బాగా. ఇక్కడైతే బంగారం తేలేది, పూర్వంలో బంగారం ఉండేది. ఆ బంగారం ఇప్పుడు డుడుమకట్లో ఆనకట్లో కలిపేసింది అని అంటున్నారు అక్కడ పెద్దలు అయితే. చూడండి, ఇక్కడ మార్చిలో జాతర అయితే మహోత్సవం బాగా జరుగుతుంది ఇక్కడ. చూడండి, ఏ విధంగా అయితే ఉంది మన ప్రాంతంలో ఫ్రెండ్స్. చూడండి, మేము వచ్చిన తర్వాత గుడి మూస్తారు. మేము వచ్చేసరికి అయితే 2 అయింది మధ్యాహ్నము. అందువల్ల మూస్తారు. మార్గడ్ వ్యూ పాయింట్ విజిట్ చేసి మనం వెళ్ళేసరికి దాదాపు ఇక్కడ నుంచి మార్గడ్ నుంచి 28 కిలోమీటర్ వచ్చింది నాకు దాదాపు అయితే. పాట దగ్గర ఉంది. పాట నుంచి అయితే ఒక 15 కిలోమీటర్ ఉండవచ్చు. మెయిన్ రోడ్డు పాట నుంచి అరకు పాట మెయిన్ రోడ్డు అయితే 50 కిలోమీటర్ ఉండవచ్చు అండి. ఉపట్రీస్ అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతంలో. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. చూడండి, ఇక్కడ టూరిస్టులు ఎంతమంది ఆకర్షిస్తున్నారు, ఎంతమంది వచ్చి కూర్చున్నారు, ఫ్యామిలీ అంతా వచ్చి మైండ్ రిలాక్స్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇక్కడికి అయితే. ఈ ప్రాంతం చాలా మంచిది. అక్కడైతే బంగారం అయితే పండింది. బంగారం కూడా అందుకు పేరు పెట్టిన. బంగారం అయితే ధాన్యం కోసినప్పుడు బంగారం పడిందని అంటున్నారు అక్కడికి అయితే. బంగారం పడిన తర్వాత ఇదిగో పువ్వు అయితే పూస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే పువ్వు పూస్తాయి. ఈ సీజన్లో పువ్వు పూస్తున్నాయి. బంగారం గారు మంచి పేరు వచ్చింది, ఎందుకంటే అక్కడ బంగారం అని రాలింది. ఒక ఆవిడ ముండావిడ అంట పట్టుకెళ్ళి ధాన్యం దులిపితే బంగారం పడింది. కుండ నిండా పెట్టి ఇంట్లో పెట్టేసి, ముండ కాదు కుండ
ముండ కాదు బంగారం కుండ అని అనేది. అప్పుడు ఆవిడ కూడా బంగారం అయితే దొరకలేదు, ఆశించడం తప్ప దొరకలేదు అని అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడికైతే మనకు ఈ ప్రాంతంలో ఇక్కడ బ్యాలెట్ అయితే ఉంది కదండి, అక్కడ జనవరి నుండి మార్చి వరకు ఆకులు అయితే పచ్చగా రెడ్డుగా ఎరుపుగా ఉంటాయండి. అదే మార్చి నుండి మే వరకు అయితే పూలు అయితే పూస్తాయి. చూడండి ఆ విధంగా పువ్వు ఉన్నాయి కదా, వైట్గా మంచి సువాసన మంచి దుర్వాసన మంచిగా ఉంటాయంట, చాలా బాగుంటుంది. జూన్ నుండి జూలై వరకు కాయలు అయితే కాస్తాయి. ఆ కాయలు ఉన్నాయి కదండి, ఈ విధంగా చూడండి అక్కడ 2 రకాలుగా ఉంటాయి. గుండ్రంగా ఉంటాయి, గుండ్రంగా ఆడపిక, 4 ఆకారం ఉన్నది మగపిక అని అంటున్నారండి, ఆడపిక అంటున్నారు. అయితే ఆ విధంగా ఉన్నాయి మనకు. ఆ పిక్కలు అయితే మనం పూర్వంలో కరెంట్ లేనప్పుడు ఒత్తిలుగా పెట్టుకొని వెలిగించుకునేవారంట. ఆ ఆయిల్ కూడా మంచి బెనిఫిట్ అండి, మన చిన్నప్పుడు చిన్నపిల్లలు కాపడానికి తలకు రాసుకోవడానికి మంచి బెనిఫిట్ అని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అయితే మంచి పేరైతే ఉంది ఉప ట్రీ. ఆ ఉపని అయితే మనం సందర్శించడం చాలా బాగుంటుంది. మనం ఎటువంటి ప్లేస్ని మన ప్రాంతంలో ఉంది, మనం ఎక్కడో గ్రాఫిక్లో చూస్తున్నాం, డిజైన్లు చేసుకుంటున్నాం, కానీ మా ప్రాంతంలో అయితే ఇప్పటికీ ఈ ప్రాంతం ముందు నుంచి ఉంది. కాకపోతే ఈ మధ్య అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాం. ఇటువంటి ప్లేస్ వచ్చినప్పుడు మీరు మర్చిపోకండి, ఎలాంటి అరకు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు దగ్గరలో, పాడు నుంచి దాదాపు 15 కిలోమీటర్లు ఉండవచ్చు, అరకు నుంచి 28 కిలోమీటర్లు షార్ట్ కట్ నాకు వచ్చింది. మనం మెయిన్ రోడ్ వెళ్తే 50 కిలోమీటర్లు వస్తుంది దాదాపు. అది విజిట్ చేయండి, చూడండి, ఆనందించండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచి దుట్టమైన ఫారెస్ట్లో ఉంటాయి, 15 ఎకరాలు ఉంది అంటున్నారు ఇక్కడ ఈ సరౌండింగ్లో. ఆ మొక్క మన ఉప ట్రీస్ అనేది బతుకుతాయి. బొడ్డ చెట్టు, మామిడి చెట్టు తప్ప, ఆ ఉప చెట్టు తప్ప ఇంకేం లేదు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మరింత వీడియో ముందుకు తీసుకెళ్ళాలంటే బాయ్.